దిప్పలగొంది గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న అందరికీ నమస్కారం అమ్మా, నమస్కారం అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాదయాత్ర చేస్తున్నాను. మీ గ్రామాల్లో కూడా మీతో కలిసి మీ గ్రామం అంతటిని చూడటానికి అవకాశం వచ్చింది. ఈరోజు నిజంగా స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి గ్రామాలు ఉన్నాయా అంటే నిజంగా నాకు టైం ట్రావెల్ చేసి ఒక 50-60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుంది నాకు. ఇక్కడ ఇది 2026 కాదు, ఏ 1980 1930 అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే కూడా. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు మనం తిరిగిన రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు అన్ని ప్రజలు చూస్తారు. ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తారు. ఇట్లాంటి గ్రామాలు ఇంకా ఉన్నాయా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అసలు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలని పట్టించుకునే నాయకులు, పట్టించుకునే ప్రభుత్వం ఉందా? అసలు వాళ్ళని మనుషులుగా లెక్క చేస్తున్నారా అంటే వాళ్ళ ఓట్లు తీసుకోవటం లేదా అని మనకు మాత్రమే కాదు, చూస్తున్న ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈ గ్రామం పరిస్థితి ఏంటంటే నేను వచ్చినప్పుడు చూశాను, అసలు ఏ ఇంటి దగ్గర బైక్ కనిపించలా. ఎందుకు బైక్ కనిపించాలంటే బైక్ కష్టపడి అప్పు చేసి ఫైనాన్స్ లో బండి కొనుక్కున్నా బండి ఇంటి దగ్గర పెట్టుకోలేనటువంటి దుస్థితి. కారణం ఏంటంటే మన ఊర్లో ఏం లేవమ్మా, ఏం లేవక్క? రోడ్లు ఉన్నాయా? రోడ్లు లేవు. అంగన్వాడీ ఉందా ఇక్కడ? చదువుకునే పిల్లలు, చిన్న చిన్న పిల్లలందరూ చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఒకసారి పిల్లలు ఎలా పిలవండి, చిన్నపిల్లలు పిలవండి. ఇట్లా రానన్నా రండి, ఇవ్వండి, ఇలా రండి, రండి నాన్న. చిన్నపిల్లలందరూ రండి. ఒకసారి సిగ్గు రావాలా ప్రభుత్వానికి. ఎవరైతే ప్రజల ఓట్లు వేయించుకున్నారో వాళ్ళకి సిగ్గొచ్చేలా చూపిద్దాం. ఇంతమంది దానంతా ముందు చెప్తా దాదాపుగా 30 మంది పసిపిల్లలు. ఇప్పుడు నేటి తరాలే కదా రేపటి తరాలకి ఆశీర్వాదం అవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి పిల్లలే రేపు వచ్చే తరాలకి దీవెన, వెన్నెముక. అయితే ఈ చిన్న చిన్న పసిపిల్లలు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లలకి కనీసం అంగన్వాడీ ఏర్పాటు చేయాలన్నటువంటి బుద్ధి, జ్ఞానం లేనంటే వాళ్ళకి మనం ఓట్లేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి గ్రామస్తులారా, ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మీరు ఎవరికైతే ఓట్లేసిందో ఎన్ని సంవత్సరాలు గెలిపించారో, ఎవరికైతే ఓట్లేసి అందలం ఎక్కించారో, ఎవరికైతే జేజేలు కొట్టారో, ఎవరి వెనకాలైతే పరుగులు పెట్టారో, మా నాయకుడు, మా పార్టీ, మావాడు అని తిరిగారో, ఒక్కరైనా కనీసం ఈ గ్రామంలో ఉన్న పెద్దల గురించి పక్కన పెడితే, రోడ్ల గురించి పక్కన పెడితే, డ్రైనేజ్ గురించి పక్కన పెడితే, ఈ పసిపిల్లల గురించి ఒక్కరైనా ఆలోచించారా? మీరు ఓట్లేసే నాయకుల పిల్లలేమో కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి. మీరు ఓట్లేసే నాయకులు కోట్లకు విలువ చేసే కారులలో తిరుగుతారు. ఒంటి మీద వేసుకునే ఒక్క చక్క లక్షలు ఖరీదు. వాళ్ళు తిరిగే బండి మీదే, అందులో వేసుకునే డీజిల్ మీదే, వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్ట మీదే, వాళ్ళు అనుభవిస్తున్న ప్రతిదీ మీద వాళ్ళ పిల్లలు వేసుకున్న బట్ట, చదువుతో సహా. కానీ పేదరికాన్ని నిర్మూలిస్తాం, పేదరిక నిర్మూలం అంటూ పేదలను అడ్డు పెట్టుకుంటున్న నాయకులు బడా నాయకులు అయిపోతున్నారు, కోటీశ్వరులు అయిపోతున్నారు. కానీ పేదరికం నిర్మూలన అయిందా? మీరు చెప్పండి అక్క, పేదరికం పోయిందా? ఒక్క కోటీశ్వరుడు పేరు చెప్పండి ఈ గ్రామంలో ఉంటే. ఒక్క కోటీశ్వరుడు పేరు, ఒక్క లక్షాధికారి పేరు చెప్పండి ఈ గ్రామంలో ఉంటే. లేరని చెప్పండి. అంటే అర్థం కావాలి కదా ప్రభుత్వానికి, నాయకులకి, ఓట్లు వేయించుకునే వాళ్ళకి. ఒక్క లక్షాధికారి ఉన్నాడు ఈ గ్రామంలో. కానీ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మీరు ఓటేసుకొని మేము గెలుస్తాం అని ఎన్నికల టైం వచ్చిన మీ గడ్డము, మీ కాళ్ళు పట్టుకొని మీ ఓట్లు గుంజుకున్న వాళ్ళు మాత్రం వందల కాదు వేల కోట్లకు అధిపతులు అయిపోతుంటే మన బతుకులు ఇట్లాగే అతుకులు బంతల కింద తెల్లారిపోతున్నాయి. సరైనటువంటి వసతులు లేవు. నీ బిడ్డల పరిస్థితి ఏంటి?
చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? ఎవరిలో చదువు నేర్పిస్తారు? మరి ఇప్పుడు కదా విత్తనం పడాలి, ఇప్పుడు కదా ఈ పిల్లలకి ఫౌండేషన్ పునాది పడాలి. చదువుకోవాల్సిన పిల్లలు చదువుకోకపోతే రేపు దేశానికి ఏమవుతారు వీళ్ళు? మనకులాగా కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది. రోజుకి 200కి 300 కూలికి బతకాల్సి వస్తుంది వీళ్ళ బ్రతుకులు కూడా. మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవద్దా? మన పిల్లలు కలెక్టర్లు అవద్దా? మన పిల్లలు ఆఫీసర్లు అవద్దా? మన పిల్లలు ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఎంఈఓలు అవద్దా? మన పిల్లలు ప్రయోజకులు కావద్దా? మన పిల్లలు గొప్ప వాళ్ళు కావద్దా? చిన్న చూపు, తక్కువ చూపు ఎవరంటే గ్రామస్తులు, గ్రామాల్లో ఉన్నటువంటి పసి పిల్లల మీద కూడా వివక్ష. మేమే గొప్ప వాళ్ళు అవ్వాలి, మేమే కారులో తిరగాలి, మేమే పదవుల్లో ఉండాలి, మేమే ఏసీ రూముల్లో ఉండాలి అన్నటువంటి స్వార్థపూరితమైన నాయకులకా సార్ మనం ఓట్లేసి గెలిపిస్తున్నాం? ఇంతకాలం వాళ్ళకా ఓట్లేస్తున్నాం. మన కోసం కనీసం పట్టించుకొని వాళ్ళకు ఓట్లేసి ఏం ఉద్ధరించామా అంటే చివరికి మన పిల్లలకి సరైనటువంటి చదువుకునే వసతే లేదు. సిగ్గుచేటు కదా మనకి, సిగ్గుచేట కదా అన్న, అవునా కదా? అంగన్వాడీ లేదు, చూడండి అంగన్వాడీ లేదు ఈ ఊళ్ళో, ఈ గ్రాములు ఒకటి కాదన్నా. నేను 100కు పైగా గ్రామాలు తిరిగాను, నేను 100కు పైగా. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. గుండెల మీద చేసుకుని చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఓట్లు వేస్తున్నారు ఎన్నికల్లోకి లేదా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీకి, ఏదో నాయకుడికి వేస్తున్నామా లేదా? మరి మన ఓటుకి న్యాయం ఏది? న్యాయం ఎక్కడుంది అక్క? ఓటుకి న్యాయం, మన ఓటుకి న్యాయం జరుగుతుంది. నేను వేసిన ఓటుకి తృప్తిగా బతుకుతున్నాను నేను అన్న వాళ్ళు ఒక్కరు చేయతండి కూడా చూద్దాం. ఎవరుండరు? ఇలాంటి వ్యవస్థ మారాలి, నాయకుల తీరు మారాలి, ప్రభుత్వం దృష్టి మారాలి, పేదవారి వైపు చూడాలి. పట్టణాలు బాగుండాలంటే, దేశం అభివృద్ధిగా ఉండాలి అంటే, ప్రజల దీవెనకరంగా ఉండాలి అంటే గ్రామాలు పట్టణాలకి వెన్నెముకలు అన్నారు. మరి గ్రామాలు నడ్డెరగొట్టి పక్కన గుచ్చుకు పెట్టుంటే పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. పట్టణం ఎట్లా అభివృద్ధి చేయాలి, పట్టణాల్లో ఎలాంటి రోడ్లు వేయాలి, పట్టణాల గురించే ఆలోచిస్తే మీరు ఎవరైతే ఓట్ల కోసం వస్తున్నారో మీరు గ్రామాలకు రావద్దంటనే అవసరమా? మన గ్రామాలని పట్టించుకొని వాళ్ళకి మనం ఓటేసే అవసరం ఉందా? నేను ఒకటి చెప్పనా, ఎలక్షన్లు వస్తే ఓటేస్తాం కదా, చివరిలో ఒకటి ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, చివరిలో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటో చెప్పండి చూద్దాం. నోటా అని ఉంటుంది. తెలుసా నోటా అంటే? తెలుసా మీకు? నోటా అంటే ఒక పార్టీ కాదక్క, అదొక పార్టీ కాదు. ఏంటో తెలుసా మీకు? నోటాకి ఎప్పుడైనా వేసారా? నాకు ఓటు హక్కు వచ్చాక నేను నోటాకే వేసా ప్రతిసారి. నోటా అంటే ఏంటంటే పైన ఉన్న ఏ పార్టీ నాకు నచ్చలా, అన్ని పార్టీ నాయకులు మోసాలు చేస్తున్నారు, అందరూ మమ్మల్ని అడ్డం పెట్టుకుని గొప్ప వాళ్ళు అవుతున్నారు, మా బతుకులు అట్లే తెల్లారిపోతున్నాయి పేదరికంలోనే. మాకు రోడ్లు ఎవడు లేడు, మా పిల్లలకి చదువులు చెప్పడానికి ఎవడు లేడు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, మా బతుకులే తెల్లారిపోతున్నాయి, మేము ఎందుకు ఓటేయాలి? రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ రాజకీయాన్ని వ్యాపార రంగంగా మార్చారు, మీకెందుకు మేము ఓటేయాలి అని విరక్తి చెంది నోటా నొక్కడం. నోటా అంటే అది. నాకే పార్టీ వద్దు, ఏ నాయకుడు, అందరు మోసగాళ్లే, అందరు అవినీతి పరులే, అందరు అక్రమాలు చేసేవాళ్ళే, అరాచకాలు చేసేవాళ్ళే, మీకు మేము ఓటేయం సార్, మేము నోటాకేస్తాం. అది ప్రజల అసంతృప్తి. అరకు నియోజకవర్గంలో 20,000 మంది నోటాకేశారు. 20,000 మంది అంటే 20,000 మందికి ఏం నచ్చలేదు తెలుసా? నాయకులు, ప్రభుత్వాలు, పరిపాలన నచ్చల. ప్రతి ఎన్నికలకి ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది నోటాకేస్తారు. 5,000 మంది చదువుకున్నారో తెలుసు నోటా గురించి. అసంతృప్తి. ఏ నాయకుడు మాకు ఉపయోగపడ్డు, ఏ పార్టీ ఉపయోగపడ్డు, ఏ ప్రభుత్వం ఇంతే, అందరూ ఇంతే, మేము ఎందుకు వేయాలి ఓటు అని ఓటు వేయకుండా ఉండకుండా నోటాకి వేయటం అన్నమాట. 5,000 మంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఇస్తుంటే ప్రభుత్వాలు కళ్ళు తెచ్చుకోవద్దా, పార్టీలు కళ్ళు తెచ్చుకోవద్దా, నాయకులు కళ్ళు తెచ్చుకోవద్దా? అనే ఇక్కడ స్కూల్ ఉందా? స్కూల్ ఉందా? ఇలా చెప్పండి ఒకసారి. ఉందా? లేదు. చిన్న పిల్లలకి అంగన్వాడీ లేదు, బడికి వెళ్ళాల్సిన పిల్లలకి బడి లేదు.
ఇంకేం సాధిస్తున్నారు వీళ్ళు నాయకులు, ప్రభుత్వాలు? నేను ఒకటి చెప్తున్నానన్నా, నేను ఏ పార్టీకి వ్యతిరేకిని కాదు, ఏ పార్టీ వ్యవస్థాపకుడికి, ఏ పార్టీ అధ్యక్షుడికి నేను వ్యతిరేకిని కాదు, నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకిని కాదు. నేను ఎవరిని అంటే మీకు లాంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సామాన్యుణ్ణి. నేను కోటీశ్వరుని కాదు కదా, కనీసం లక్షాధికారుడు కూడా కాదు. మీకు లాగే విసిగిపోయి మా బతుకులు మారాలంటే మంచి నాయకత్వం కావాలి, మంచి పరిపాలన కావాలి, మంచి ప్రభుత్వం రావాలి, ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒక రోజు నాడు మా బతుకుల్ని వెలిగిస్తాడని ఎదురు చూసి విసిగిపోయి ఈ మా బతుకులు ఇలాగే తెల్లారిపోతాయి. ఏవడు రాడు నీతిపరుడు, నీతి కోసం వచ్చినోడు కూడా అవినీతి పరులతో చేయగలిగేస్తున్నాడని విరక్తి చెంది చివరికి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తెగింపుతో చివరికి సామాన్యుల పక్షముగా నేనే నిలబడ్డానికి ఈరోజు రాష్ట్రంలో రోడ్డెక్కాను. నేను ఒక సామాన్యుడు. మార్పు రావాలి, మార్పు తీసుకురావాలి. నా ఈ ప్రయత్నంలో నా ప్రాణాలే పోయినా పర్వాలేదని నా కుటుంబానికి, నా జాతికి, అందరికి మాటిచ్చి వచ్చాను. నేను సమాజంలో ఒక సామాన్యుడి కోసం నిలబడ్డానికి, సామాన్యుడి బతుకు మార్చడానికి, అణిచివేయబడుతున్నా, అనగారుతున్నా, వెనకబడుతున్నా, తక్కువ జాతి, తక్కువ కులం అని పిలుస్తున్నటువంటి వాళ్ళ కోసం వచ్చా. ఎందుకు వచ్చారో తెలుసా? అసెంబ్లీలో మనం వెళ్ళి కూర్చోవాలని వచ్చా, మనం అధికారంలో కూర్చోవాలని వచ్చా. ఓట్లు వేసామంత కాలం ఇప్పుడు సీట్లు కావాలి మాకని చెప్పడానికి వచ్చా. అవసరమా లేదా మనకు సీట్లు? అవసరమా లేదా మనకు అధికారం? అవసరమా లేదా మనకు మంచి పాలన? అవసరమా లేదా మనకు మంచి నాయకులు? అవసరమా లేదనా? అవసరం ఉంది. ఈ అవసరం ఉంది కాబట్టి నేను రోడ్డెక్కా. నేను కొన్ని పార్టీల గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో వేదిక మీద ఒక మాట చెప్పా. కొన్ని పార్టీలు ఉన్నాయి, అంటే కొత్త పార్టీలు. పార్టీ పెట్టి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతున్నా ఒకడే కనపడుతూ ఉంటాడు ఆ పార్టీలో. ఒకే ముఖం, రెండో ముఖం కనపడదు, రెండో స్వరం వినపడదు. నేను మాట ఇచ్చా, నా పార్టీ తరఫున, నా భరోసా పార్టీ తరఫున ఈరోజు అభినయ్ దర్శన్ ఒక్కడే, తర్వాత ఇంటింటికి ఒక అభినయ్ దర్శన్ ని లేపి నిలబెడతా అని సవాల్ చేసి వచ్చాను నేను సమాజంలో. అంబేద్కర్ మహానుభావుడు, ఆయన వల్లే ఈరోజు మనకు అంతో ఇంతో విలువ, గౌరవం సమాజంలో ఉందంటే ఆ అంబేద్కర్ గారి వల్లే. అంబేద్కర్ గారి పేరు చెప్పుకో చాలా మంది కోట్లు సంపాదించారు. నేనేమంటానంటే ఆయనకు మీరు సత్కరించకపోయినా పర్లా, ఆయన పేరిట సంబరాలు చేసుకోకపోయినా పర్వాలా, ఆయన పేరిట పండుగలు చేసుకోకపోయినా పర్వాలా, ప్రతి గ్రామానికి ఒక అంబేద్కర్ లేచేలాగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్తారు. ప్రతి గ్రామానికి ఒక అంబేద్కర్ ఉంటే మన బతుకులు ఇలా ఉండవు, మారతాయి. కాబట్టి దయతో ఆలోచించండి అందరూ కూడా. నేనెవరిని అంటే నేను ఒక సామాన్యుని, సామాన్య పక్షముగా, సామాన్య ప్రజల పక్షముగా ఒక పొలిటికల్ పార్టీతో నేను వస్తున్నా. నా పార్టీ పేరు భరోసా పార్టీ. ఒకసారి చెప్పండి, నా పార్టీ పేరు భరోసా పార్టీ. భరోసా పార్టీ, భరోసా పార్టీ, భరోసా పార్టీ. అరే అన్ని పార్టీలు ఉన్నాయి కదా, నీ పార్టీ కూడా అట్లాంటిదేమో. నువ్వు కూడా కోట్లు సంపాదించుకోనికి, డబ్బు వెనకేసుకోనికి, పేదవాళ్ళు అడ్డం పెట్టుకొని గొప్పోడవడానికి వచ్చావంటే నేను సమాధానం చెప్తా. నేను మీకు ఒక సవాల్ విసురుతా, మహిళలకైనా పురుషులకైనా. ఏ పార్టీ దగ్గరకైనా వెళ్ళి, వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, ఎక్కడికైనా వెళ్ళండి. మీ ఊరు నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోండి అన్న. ఏ పార్టీ దగ్గరికి వెళ్తారు మీ ఇష్టం. ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోండి. అర్హత కలిగిన వాళ్ళు, మంచి పేరున్న వాళ్ళు, మంచి చేయాలనుకున్న వాళ్ళు, ఊరంతా మీకు మద్దతు ఇస్తే ఒక ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోగలరా? తెచ్చుకోగలరేమో చెప్పండి. కష్టమా? ఎందుకు కష్టం? ఇవరా? నేను చెప్పనా? ఇస్తారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు సార్, ఏ పార్టీ అయినా ఇస్తుంది. మీరు వాళ్ళ కోసం గొంతు కోసుకుంటా అన్నా ఇస్తారు. కానీ ఒక కండిషన్ పెడతారు, మీ దగ్గర ఆస్తి ఉంటుంది. ఎంత ఆస్తి ఉందని సార్ టికెట్ ఇవ్వాలంటే 500 కోట్ల ఆస్తి పరుడికి టికెట్ ఇస్తారు.
ఎంత డబ్బులు ఇవ్వాలి తెలుసా టికెట్కి? 100 కోట్లు ఇవ్వాలి. 100 కోట్లు డబ్బులు సమర్పించుకుంటే అప్పుడు ఇస్తారు ఎమ్మెల్యే టికెట్. మీరు తెచ్చుకోండి టికెట్. 100 కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకుంటారా? సాధ్యమవుతుందా? ఇప్పుడు నేనేమన్నాను, అరే ఆ పార్టీలకి నీ పార్టీకి తేడా ఏందిరా అన్నానా? ఇప్పుడు ఆన్సర్ చెప్తా. అభినయ్ దర్శన్ భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న నేను నా భరోసా పార్టీ తరఫున టికెట్ ఎవరికి ఇస్తాను అంటే చెప్పలేము, ఈయనకే ఇస్తానేమో నేను. ఈయనెవరు అన్న? మీ దగ్గర 2 లక్షలు ఉంటుంది బ్యాంకులో? ఎంత ఉంటుంది? 10 లక్షలు. మంచోడా కాదా చూస్తా, మంచి పేరుందా లేదా చూస్తా, డబ్బులు కమ్ముడు పోతాడా అని చూస్తా, నాలాంటి భావజాలం కలిగినోడా చూస్తా. అన్ని చూసి ఓకే అనుకుంటే నేను రూపాయి తీసుకోకుండా ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. నువ్వు నచ్చితే నీకు ఇస్తా, నువ్వు నచ్చితే నీకు ఇస్తా. నా పార్టీకి ఆ పార్టీకి తేడా అయినట్టు ఇదే. టికెట్ నేను ఇచ్చే ఎమ్మెల్యే టికెట్ మేమే డబ్బులు ఖర్చు పెడతాం, మేమే ఇంటింటికి మీ తరఫున క్యాంపెయినింగ్ తిరుగుతాం, మేమే గెలిపించుకుంటాం. సామాన్యుల రాజ్యం రావాలి. ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్న ఈ రాష్ట్రంలో ఈ సామాన్యులు రాజ్యాధికారం వైపు అడుగులేయాలంటే సామాన్యుడు గలం విప్పాలి, సామాన్యుడు అడుగు ముందుకేయాలి, సామాన్యుడు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలి, సామాన్యుడు అసెంబ్లీలో కూర్చోవాలి, ప్రభుత్వం దృష్టికి మన గ్రామ సమస్యలని తీసుకెళ్ళాలి, మన గ్రామాలని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీ లేదు, రోడ్లు లేవు, స్కూళ్ళు లేదు. ఏం బతుకులు ఈ నాయకుల బ్రతుకులు, ఏం బ్రతుకులు! అవినీతి అక్రమం కాక ఏమంటారు వీళ్ళని? అందుకే ఒక్క మాట చెప్తున్నాను, చివరిగా చెప్పిన ఒక మాట ముగిస్తున్నాను. నా నినాదం ఒకటే, నా పోరాటం నాయకులతో ప్రభుత్వాలతో కాదు, అవినీతితో, అక్రమంతో, అన్యాయంతో, అరాచకారాలతో నా పోరాటం. అవి ఎవరు చేస్తే వాళ్ళే నా శత్రువులు. డబ్బు కమ్ముడు పోని వాడు అభినయ్ దర్శన్, ప్రలోభాలకు తల వంచని వాడు అభినయ్ దర్శన్. మీకు లాంటి ఒక సామాన్యుడు కాబట్టి, సామాన్యుల విలువ తెలిసిన వాడు కాబట్టి, సామాన్యుడిని అందరం ఎక్కించడానికి రోడ్డెక్కిన వాడు ఒక అభినయ్ దర్శన్. ఎమ్మెల్యే టికెట్ డబ్బు తీసుకోకుండా టికెట్ ఇచ్చేవాడు ఒక అభినయ్ దర్శన్. ఒక భరోసా పార్టీ, భరోసా పార్టీ రానున్న రోజుల్లో రాష్ట్రమంతటిని కూడా షేక్ చేయబోతుంది పార్టీ. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, ఎన్నికల బరిలో మేము దిగుతున్నాం. అరకు నియోజకవర్గం, పాడేరు నియోజకవర్గం, చాలా నియోజకవర్గాల్లో మేము పోటీ చేయబోతున్నాం. సామాన్యులకు టికెట్లు ఇస్తాం, వాళ్ళని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకెళ్లే వరకు అహర్నిశలు నిద్రారాలు మానేసి నేను కష్టపడతా. నా ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం నేను కష్టపడతా. 3 సంవత్సరాల టైం ఉంది, ఇప్పుడే ఆరంభమైంది. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తున్న మాటల్ని, ఓటుని అమ్ముకోవద్దు దయచేసి. నేను ఒక మాట విని ఉంటాను, ఓటుని అమ్ముకోవద్దు, నీ విలువ తగ్గించుకోవద్దు, నీ తల ఉంచుకోవద్దు, నీ 5 సంవత్సరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టుకోవద్దు. ఓటు నమ్ముకున్నావంటే 2000కి 3000కి దాని ప్రతిఫలం, దాని జీతం ఏంటో తెలుసా? 5 సంవత్సరాల బానిసత్వం. దయచేసి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, దయచేసి ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ ఒకటే 2 చేతులెత్తి చెప్తా. మీకు అర్థం కాకపోతే మీ కాళ్ళు పట్టుకొని చెప్పడానికి నేను సిద్ధం. ఓటు నమ్ముకోవద్దు. చాలా మంది చెప్తున్నారు ఈరోజు నాకు, డబ్బులు ఇవ్వకుంటే ఓట్లేరు ప్రజలు, డబ్బులు ఇవ్వకుంటే ఓట్లేరు ప్రజలు. సార్ ఎవరు సార్ మారాలి? రాజకీయ నాయకులు మారాలా, ప్రజలు మారాలా? నాకు అర్థం కాదు ప్రశ్న ఇది. అవినీతి పరులు వాళ్ళ, అవినీతి పరులు మనమా? డబ్బేమో ఇస్తున్నారు, అవినీతి పరులు అయిపోతున్నారు. మనం డబ్బేమో తీసుకుంటున్నాం, అవినీతి పరులు అయిపోతున్నాం. ఓటు అనేది రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఒక బాధ్యత, ఒక హక్కు, ఒక ఆయుధం. దాన్ని కూడా డబ్బు ఇచ్చి వాడికేస్తారంటే బాధ్యతగా వేయాల్సిన ఓటుని ఎంత ఇస్తావు చెప్పు, నేను నీకేస్తా అంటే ఎంత అవినీతి అది! అవినీతి ఈరోజు ప్రజల్లోకి వచ్చేసింది, నాయకుల నుంచి మన ఇంటి గుమ్మాల్లోకి వచ్చేసింది అవినీతి. ఆ అవినీతిని తరమగొట్టాలంటే నీ చేతుల్లో, నీ చేతుల్లో, నీ చేతుల్లో, నీ చేతుల్లో ఉంది. నీ ఊరికి రోడ్లు కావాలి, నీ పిల్లలకి చదువులు కావాలి, నీ ఊరు బాగుపడాలంటే ఓటుకు డబ్బు తీసుకోవద్దు. 2000 సార్ త్యాగం చేసేయండి, నీ బ్రతుకు బాగుపడింది. నిజమైన
ప్రజాసేవ కలిగిన నాయకులు ముందుకు రావాలంటే డబ్బు తీసుకోవద్దు. ఇప్పుడు భరోసా పార్టీ తరఫున అభినయ్ దర్శన్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెడతా. నేను డబ్బు పంచగలనా? పంచుతానా డబ్బులు? నేను పంచలేదు. మిగతా పార్టీలలో వస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారు, 500 రూపాయలు అంటారు. మీరు వాళ్ళ కోటేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత పంచుతారు తెలుసు? డబ్బు కన్నా 100 కోట్లు పంచుతారు, 200 కోట్లు పంచుతారు. 100 కోట్ల డబ్బు పంచినోడు గెలిచిన తర్వాత 100కు 100 వేసి 200 కోట్లు సంపాదించుకుంటారా? మీకు సేవ చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారక్క? డబ్బు పంచినోడు డబ్బు సంపాదించుకుంటారా? ప్రజలకు సేవ చేస్తారా? డబ్బే సంపాదించుకుంటాడు. డబ్బు పంచకుండా ఉండేవాడు ప్రజలకు సేవ చేస్తాడు. ఎందుకంటే నేను పెట్టుబడి పెట్ల రాబడి ఆశించను. నువ్వు నన్ను నమ్మి సామాన్యుల తరపున వచ్చాడు భరోసా పార్టీ అభినయ్ దర్శన్ అని నన్ను నమ్మి నా అభ్యర్థికి మీరు ఓటు వేస్తే మీ గ్రామాలు వెలుగుతాయి, మీ పిల్లల బ్రతుకులు మారుతాయి, మీ పేదరికం నిర్మూలమవుతుంది, మీ బ్రతుకులు తేజస్సులోకి వెళ్తాయి. ఒక్కసారి ఓటు తీసుకోకుండా బాధ్యతగా ఇది నా హక్కు, నా ప్రశ్నించే హక్కు అని బాధ్యతగా వేయండి సార్. ఓటుని ఉచితంగా వేయండి సార్. నాలాంటి వాళ్లకు ఓటేయండి. నిజాయితీని మీ కాళ్ళ దగ్గర సేవ చేస్తాం. మేము డబ్బు పంచలేము. నిజాయితీగా సేవ చేయడానికి వస్తాం. మాకు నాయకత్వం వద్దు, మేము సేవకులుగా ఉంటాం, ప్రజా సేవకులుగా ఉంటాం. నమ్మి ఓటేయండి, మీ సేవలు చేస్తాం, మీ ఊరు అభివృద్ధి చేస్తాం. మేము డబ్బులు అవసరం రాజకీయానికి. ప్రభుత్వం ఒక నియోజకవర్గానికి 5,000 కోట్లు కేటాయిస్తారు 5 సంవత్సరాలకి. ప్రభుత్వం కేటాయించిన నిధులని ప్రజలకు ఖర్చు పెట్టగలిగే దమ్మున్నోడు చాలు రాజకీయానికి. డబ్బక్కర్లా, పెట్టుబడక్కర్లా రాజకీయానికి. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి నాలాంటి వాడికి. డబ్బు తీసుకోకుండా ఓటేయండి. ఇంకొకటి కూడా చెప్తా, ఆ టైంలో కరెక్ట్ గా జ్వరం వచ్చి ఉంటుంది మీ పిల్లాడికి, ఇంట్లో తినడానికి భోజనం ఉండదు, పెట్రోల్ ఉండదు బండికి, కరెక్ట్ ఎన్నికలు వస్తాయి. అప్పుడే పార్టీ వాళ్ళు వస్తారు, 2000 ఇస్తున్నా ఓటు కంటారు. అవసరం, ఇంట్లో రూపాయలు లేదు, 2000 ఉన్నట్టు 4 రోజులు పనిచేస్తుంది. మనకు చేయి చాపాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితులు తీసుకోండి, తప్పులేదు. అన్ని పార్టీలలో తీసుకోండి, సిగ్గు లేకుండా తీసుకోండి. ఇచ్చేటోడు లేనప్పుడు మనకు ఎందుకు తెలుసా? ఆ డబ్బు నాది, ఆ డబ్బు నీది. ఏ నాయకుడు ఏ పార్టీ వాళ్ళైతే ఓటుకు నోటు పంచుతున్నారో ఆ డబ్బు వాళ్ళ ఇళ్లలోది కాదు, వాళ్ళ ఆస్తులనేది కాదు, అది ప్రజాధనం. మీకు రావాల్సిన పథకాలు సరిగ్గా ఇవ్వకుండా, మీకు ఇవ్వాల్సిన పింఛన్లు సరిగా ఇవ్వకుండా, కట్టాల్సిన అంగన్వాడీలు కట్టకుండా, పెట్టాల్సిన స్కూళ్లు పెట్టకుండా, రావాల్సిన రోడ్ల బడ్జెట్ రానివ్వకుండా దాచుకున్న ధనం అదంతా కూడా బ్లాక్ మనీ. ఆ డబ్బు మీకు పంచుతారా? నీ డబ్బే దర్జాగా తీసుకొని జోబులో పెట్టుకో. అలాంటి అవినీతి పరుల డబ్బు తీసుకొని నా డబ్బు నాకు వచ్చిందిరా, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి దర్జాగా జోబులో పెట్టుకో. నిజాయితీగా సేవ చేస్తానని డబ్బు నేను పంచలేనమ్మా, నీలాంటి పేదవాడిని నేను కూడా, నన్ను గెలిపించి మీకు సేవ చేస్తానని వచ్చే నా లాంటోడికి ఓటే. నీ బ్రతుకు మారకపోతే అప్పుడు నా గల్లా పట్టుకొని చెట్టు పట్టుకుని నిలదీసి నన్ను ప్రశ్నించే హక్కును కూడా నీకు ఇస్తా. మార్పు కావాలా వద్దన్నా? మార్పు కావాలా వద్దా చెప్పండి? కావాలా వద్దా మార్పు? మన ఇంటి గుమ్మం నుంచి మొదలు కావాలి, మన ఈ వేలు నుంచి మొదలు కావాలి మార్పు. 3 సంవత్సరాల కాలం ఉంది. అభినయ్ దర్శన్ ఈ రోజు కనిపించే రేపు కనుమరుగైపోయేవాడు కాదు. 3 సంవత్సరాలు మీ ముందు కనబడుతూనే ఉంటా, మీ గ్రామాలు తిరుగుతూనే ఉంటా, ఈ పాడేరు నియోజకవర్గం అంతా కూడా కనిపిస్తూనే ఉంటా. నా ఎమ్మెల్యే అభ్యర్థిని ఈ పాడేరు నియోజకవర్గంలో గెలిపించుకొని తీరతా. ప్రజలు అవినీతి పరులు కాదురా. అభినయ్ దర్శన్ వచ్చాక, భరోసా పార్టీ వచ్చాక ప్రజల్ని లంచగొండులుగా కాకుండా నీతిమంతులుగా మార్చి నిజాయితీగా డబ్బు లేకుండా కూడా ప్రజలు గెలిపిస్తారు. ఓట్లేసి డబ్బుతో పని లేకుండా రాజకీయం చేయొచ్చు అని నిరూపించారు అభినయ్ దర్శన్ అని జేజేలు కొట్టకపోతే ప్రజలందరూ కూడా నా పేరు నేను తిరగరాసుకుంటానని అందరికి సభ్యులను తెలియజేసుకుంటున్న మాటలను ముగిస్తున్నాను. నమస్కారం, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.